ఢిల్లీలో జరిగిన ఇండి కూటమి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి 25 పార్టీలు హాజరయ్యాయి. అయితే ఆప్ డిఎంకే పార్టీలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. ఇండి కూటమి సమావేశంలో 5 అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ప్రతి 2 నెలలకి ఒకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. తదుపరి సమావేశం ఆగస్టు 8న హైదరాబాద్లో ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎస్ఐఆర్ పై సీజేఐకి లేఖ రాయాలని ఇండి కూటమి సమావేశంలో నిర్ణయించారు. నీట్ పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర రాజీనామా చేయాలని కోరారు. సిబిఎస్ఈ వైఫల్యంతో లక్షలాది మందికి అన్యాయం జరిగిందన్నారు ఖర్గే. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. सहमति बनी कि एसआईआर मतदाता सूची में हेरफेर तथा चुनाव की निष्पक्षता पर उठे गंभीर प्रश्नों के संबंध में भारत के माननीय मुख्य न्यायाधीश को एक पत्र भेजा जाएगा. ये पत्र शीघ्र ही उन्हें सौंपा जाएगा. दूसरा मुद्दा, लाखों विद्यार्थियों को प्रभावित करने वाले अनेक गंभीर मुद्दों की स्थिति को देखते हुए ये सर्वसम्मति से निर्णय लिया गया कि शिक्षा मंत्री को तत्काल इस्तीफे की हम मांग कर रहे हैं, वो इस्तीफा देना चाहिए, क्योंकि उनके कार्यकाल में नीट और सीबीएसई परीक्षाओं में शामिल लाखों युवकों के साथ विश्वासघात हुआ है. आज लाखों युवा आज रस्तों पे खड़े हुए हैं. ఇండి కూటమి సమావేశానికి సోనియా, రాహుల్, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి డీఎంకే, ఆప్ నేతలు దూరంగా ఉన్నారు. ఇండి కూటమి నేతలు ఐక్యంగా పోరాటం చేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. విపక్షాల్ని బెదిరించడానికి దర్యాప్తు సంస్థల్ని మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు ఖర్గే. రాజ్యాంగంపై వరుసగా దాడులు జరుగుతున్నాయన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఇండి కూటమి సమావేశంలో ఇంకా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? మోడీ ప్రభుత్వంపై ఉమ్మడిగా ఐక్యంగా పోరాడాలన్న అంశాన్ని ఈరోజు ఇండి కూటమి నేతలు నిర్ణయించాయి. ప్రధానంగా ఒక 5 కీలక నిర్ణయాలను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇటు కాన్స్టిట్యూషన్ క్లబ్లో జన్బంధన్ పేరుతో జరిగిన ఈ ఇండి కూటమి సమావేశంలో ప్రధానంగా ఇండి కూటమి ఏర్పడి ఈరోజుకి 3 ఏళ్లు పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఖర్గే పేర్కొన్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ పార్టీలు ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డా కూడా ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, ముఖ్యంగా ప్రజా సమస్యలను, వాటిపై పోరాడాలంటే ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరోసారి ఇండియా అలయన్స్ పునరుద్ఘాటించడం జరిగింది. ఆ మేరకు అన్ని పార్టీలు కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కలిసి ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఖర్గే పిలుపివ్వడం జరిగింది. సో ఆ మేరకు ఆయా పార్టీల నేతలు దేశంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక సామాజిక అంశాలపైన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సుమారు 23 పార్టీల నుంచి 37 మంది నేతలు ఇందులో పాల్గొన్నారు. సో 5 కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది మొదటిది ముఖ్యంగా ఎన్నికల అవకతవకలు, అలాగే ఓటర్ల తొలగింపు. ఈ అంశం పైన సీజేఐకి లేఖ రాయాలని మొదటి నిర్ణయం. ఆ తర్వాత ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి నీట్, సిబిఎస్ఈ వైఫల్యాలకి కారణకులై ఇటు లక్షల మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నేపథ్యంలో దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని ముఖ్యంగా తీర్మానించాయి. అలాగే నెక్స్ట్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రాబోతున్నాయి. సో ఈ వర్షాకాల సమావేశాల సందర్భంగా ముఖ్యంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. దేశ ఆర్థిక పరిస్థితి, అలాగే ఇటు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, అలాగే మైనార్టీలపై జరుగుతున్న దాడులు, వీటన్నిటిపైన కూడా చర్చించేందుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి విపక్షాలకి అసలు దేశంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ధరల పెరుగుదల, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో వీటిపైన ఒక క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంలో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఇండియా అలయన్స్ డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి 2 నెలలకు ఒకసారి సమావేశం కావాలని చెప్పి ఇండియా అలయన్స్ నిర్ణయించడం జరిగింది. కేవలం ఎన్నికలు సందర్భంగా లేకపోతే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే సందర్భంగానే కాకుండా ప్రతి 2 నెలలకు ఒకసారి ఇండియా అలయన్స్ సమావేశం కావాలని, అలాగే తదుపరి సమావేశం ఆగస్టు 8న, ఇంకా డేట్ ఫైనలైజ్ కాలేదు. సో నెక్స్ట్ ఆగస్టు 8న
ఇటు హైదరాబాద్లో సమావేశం ఉండబోతున్నట్లుగా ఖర్గే ప్రాథమికంగా చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 9 గంటలకి ఖర్గే ఛాంబర్లో పార్లమెంట్ ఫ్లోర్ స్ట్రాటజీ డిస్కస్ చేయడానికి సమావేశం కావాలి. ఈ విధంగా 5 కీలక అంశాలపైన ఈరోజు ఏకగ్రీవంగా ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా తీర్మానించడం జరిగింది. అయితే ఇందులో కొన్ని పార్టీలు, ముఖ్యంగా డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలమైన పార్టీలు. సో డిఎంకే టీబీకేతో కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వంలోకి వెళ్ళిన నేపథ్యంలో కాంగ్రెస్ను బహిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో ఇండియా అలయన్స్ సమావేశాలకి పూర్తి స్థాయిలో బహిష్కరిస్తారా ఏంటి అనేది స్పష్టత రావాల్సింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఆప్ కాంగ్రెస్ని ప్రధానంగా వ్యతిరేకిస్తుంది కాబట్టి సో ఇప్పటి నుంచే ఆప్ ఇండియా అలయన్స్లో గతంలో కూడా ప్రకటించింది. కానీ ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఆప్ ఇండియా అలయన్స్ సమావేశాలకి వెళ్ళబోము అని చెప్పి స్పష్టం చేసేసింది. సో ఈ విధంగా కీలక నిర్ణయాలు అయితే ఐక్యంగా ఉమ్మడి కార్యాచరణతో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కీలక నిర్ణయాలను ఈరోజు ఇండియా అలయన్స్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.